ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి 8 వార్డులో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ హాఫిజ్ షేక్ షఫీ, కౌన్సిలర్లు సంగీత మహేష్, వంశీ యాదవ్లను ఘనంగా సన్మానించిన లక్ష్మణ్ మధు భూమేష్లు. సంగారెడ్డి పట్టణం 8 వార్డు నారాయణరెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు లక్ష్మణ్ భూమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ హాఫిజ్ షేక్ షఫీ, కౌన్సిలర్లు సంగీత మహేష్, వంశీ యాదవ్లకు ఘనంగా సన్మానం. ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా 8 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భూమేష్ కౌన్సిలర్గా గెలవకున్న కానీ జగ్గారెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు లక్ష్మణ్ డాక్టర్ మధుల ఆధ్వర్యంలో 8 వార్డులోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సన్మానం కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. అంటే చాలా ప్రేమ వచ్చే అన్నది జగన్ వస్తుందంటే నేను వస్తే ప్రేమ 10 మంది సన్మానం చేసిన ఒక నిమిషం చైర్మన్ ఆలోచన చేసుకోండి, కొద్దిగా ఓకే ఉంటుంది. గురు ఫోటో దిగండి, మీరు ఆగండి, ఇంకొక ఆమె చైర్మన్ అమ్మ ఎక్కడ పోతారు, ఫోటో దిగండి తొందరగా. మీరు కిందికి వచ్చేసండి. కవితక్క మీరు కిందికి రండి, కిందికి. చైర్మన్ ఇప్పుడు నెక్స్ట్ చైర్మన్. ఒక నిమిషం ఆగండి. వైస్ చైర్మన్ చాల్వా మహేష్ గిఫ్ట్ ఆటలు సర్టిఫికెట్లు ఇచ్చిండు మేడం. అవి నా దగ్గర ఇప్పుడు కొంతమందికి చాలా మందికి ఇచ్చినాం. ఆ సర్టిఫికెట్లు కూడా తీసుకొని మన గంజి మైదానంలోకి వచ్చారు. మాక్సిమం ఒక 100 మందికి మనం సర్టిఫికెట్లు హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళకి చెయ్యాలి. ఇంకా ఎవరెవరు కిరాయిలు ఉన్నారో వాళ్ళందరికీ మీ దృష్టికి తీసుకొస్తాం. మీ దృష్టికి తీసుకొచ్చి కరెక్ట్ ఏ ఒక్క కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు అధైర్యపడకుండా మా వంతు సాయము, మా సార్ చెప్పిన మాట, మా మాట నిజంగా చేసి చూపిస్తాం. కొంతమంది వ్యక్తులు చెప్తుండొచ్చు ఓడిపోయినరాని, మేము ఓడలేము. ఎప్పుడు ఓడినా గెలిచినా అదే రకంగా 25 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను ఎమ్మడేసుకొని ప్రతి ప్రోగ్రామ్ లా ఏ రోజు ఎండకు పోలేదు. ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చినాము. ఏ రోజైనా మీరు అనుకుంటే ఇప్పుడు ఎందాక అన్నట్టు సంజీవ నగర్ ఎందుకు పెట్టలేమని, సంజీవ్ నగర్ కూడా పెడతాం. మాకు 2 ఒకటే, సంజీవ్ నగర్, సాయమణి నగర్ ఒకటే. అమ్మ నువ్వు ఇంకొక మాట చెప్పినావు, నువ్వు ఎందుకు ఓడిపోయినావు అని అన్నావు. ఆ మాటకు వాస్తవము. మేము ఓటమి ఎందుకు జరిగింది అమ్మ అంటే బీజేపీ మూలంగా ఓటమి జరిగిందమ్మా. గెలవడానికి కారణం బీజేపీ. ఏదైతే బీజేపీ వాళ్ళు కొంత అనుకున్నారో ఆ ఉద్దేశంలో మేము అనుకున్న రేంజ్కి వెళ్ళి ఎక్కువ ఓట్లు జరిగినాయి కాబట్టి మా ఓటమి కాలేదు. లేకపోతే మనం ఓటమి కాదు.
కానీ ఇంకొకటి కూడా మనం ఎలాంటి విషయంలో ఎంత కనుక్కుంటా ఏ పని ఉందో ఆ పని 100% మీకు చేసి చూపిస్తాం. మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎవ్వరు చేయరు. ఈ ముంగటున్న బోర్డు చేయలేకపోయిండు, నా ముంగటున్న బోర్డు కూడా చేయలేదు. నేను అంత జిద్దు మీద ఉంటా. నేను దాని గురించి వదిలేయండి. మీరు ఏదున్నా ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. కొంతమంది రెడీగా ఉండండి. అందరు కలిసి సన్మానం ప్రతి ఒక్కరు చేస్తారు. ఫస్ట్ మేడం గారికి ఒక 10 మంది లేడీస్ వచ్చి సన్మానం చేస్తారు. 10 మంది లేడీస్ తర్వాత మళ్ళీ సెకండ్ 10 మంది లేడీస్ వచ్చి చైర్మన్ అమ్మకి సన్మానం చేస్తారు. మళ్ళీ మిగతా మగ పిల్లలు అయితే ఎవరున్నారు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు చూపించినటువంటి అభిమానం, మీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోము. మీ కాలనీకి ఏ సమస్యలున్నా మేము ముందుండి పరిష్కరిస్తాం, ముందుండి మీ పనులన్నీ చేసి పెడతాం. జగ్గారెడ్డి గారి దృష్టికి కూడా ఈ కాలనీ సమస్యలన్నీ తీసుకెళ్లి సమస్యలన్నీ తొందరగా పరిష్కారం అయ్యే విధంగా ముందుకెళ్తాం. మేము నిజంగా ఈ టైంలో ఇంతమంది మహిళలు, యువకులు మా గురించి వచ్చి మాకు సన్మానం చేసినందుకు ఈ కాలనీ వాసులందరికీ రుణపడి ఉంటాం. ముఖ్యంగా మా లక్ష్మణ్ అన్న, భూమేష్ అన్న, రాజారాం, సురేష్ భాయ్, ఇక్కడ బాలకృష్ణ, ఇక్కడ వీళ్ళందరూ ఎంతో ప్రేమ ఆప్యాయతతో నిలిచి మమ్మల్ని సన్మానించినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మీరందరికి కూడా ఏ పనున్నా మున్సిపాలిటీకి సంబంధించి ఏ అర్ధరాత్రి వచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. మేము మీకు అన్ని విధాల అండదండగా ఉంటామని తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి. ఇంతటితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ పార్టీని మీరందరూ మంచి మనసులో ఆస్వాదించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ మా దగ్గరికి రాలేదు, మేము వాళ్ళని పిలువం. కాబట్టి పనులు ఎవరు చేయాలి, ఇప్పుడున్న ప్రభుత్వమే చేస్తుంది. తప్పకుండా మీ పనుల్లో ఆటంకం జరగకుండా మరి సానుకూలంగా జరుగుతాయని మరోసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాలనీ, ఈ 3 కాలనీలు సంబంధించింది మేడం ఇక్కడ ఉన్న సమస్యలు ఎటువంటి అంటే ఈ రోడ్ వేసింది కూడా జగ్గారెడ్డి సార్ మేడం. ఇప్పటి వరకు ఇదే రోడ్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పనులు ఏవి చేసి మేము అన్ని చేసినామని చెప్పుకునే ప్రభుత్వం కాకుండా జగ్గారెడ్డి సార్ వేసిన పనులు ఇవన్నీ, ఈ మోరీలన్నీ వేసింది కూడా జగ్గారెడ్డి సార్ అని. ఈ మంజర నీళ్ళు ఆపింది కూడా జగ్గారెడ్డి సార్ మేడం. ఈ కాలనీలో ప్రతి ఒక్కరు కింద ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి ప్రతి ఒక్కరు సాయం పొందిన వాళ్ళే, అదే విధంగా సార్కి అభిమానం చూపించిన వాళ్ళే మేడం. ఈ సంజీవ్ నగర్ కాలనీ, సాయిమానీర్ కాలనీ, పర్టికులర్ గా రోడ్స్ కోసం చాలా మంది ఎవరో వెళ్ళి ఏదో హామీలు ఇస్తున్నారు. ఎటువంటి హామీలు జరగవు. 100% కాంగ్రెస్ ప్రభుత్వమే పనులు చేస్తాయి. మేమే మాత్రం పనులు చేస్తాము. ఎవరైతే ఎన్ని హామీలు ఇచ్చినా, ఎవరు ఎన్ని హామీలు చెప్పినా, ఎన్ని మాటలు ఇప్పుడు వచ్చి చెప్పినా కూడా ఎవరు కూడా ధైర్యపడకండి, దేనికి కూడా ఆలోచన చేయకండి. మేము ప్రభుత్వం ఉన్నంత వరకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మా కాలనీ పెద్ద మనుషులందరూ తీసుకొని వార్డ్ నంబర్ 8 మొత్తం డెవలప్ చేసే బాధ్యత మాది. 8 కోట్లు ప్రాజెక్ట్ రాకపోయినా 8 కోట్ల ప్రాజెక్ట్ సార్ దగ్గర అడిగి తీసుకొచ్చి కాలనీ మొత్తం డెవలప్ చేసే బాధ్యత మాది. ఎంత మంది చెప్పినా, ఎవరు ఎన్ని సమస్యలు చెప్పినా దానికి ఆలోచన చేయకండి. జగ్గారెడ్డి సార్ అండగా ఉన్నాడు. ధైర్యం జగ్గారెడ్డి సార్ ఇచ్చారు. ధైర్యం నాకుంది, నాకు ప్రభుత్వం అండగా ఉంది. మనకు చైర్మన్ సార్ గారు ఉన్నారు, కొత్తగా విధమైన చైర్మన్ గారు ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ మనకుంది. పనులు చేసే భాగ్యం మనకుంది. ఎలక్షన్ లో మీ అబ్బడ తిరిగేటప్పుడు క్యాంపింగ్ లో ఇచ్చిన మాట పరంగా ఏదైతే పనులు చేస్తా అని చెప్పానో ఆ పనులు అడిగి తెచ్చి చేపించే బాధ్యత మాది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎంత భయపెట్టినా, మేడం మీకు చిన్న విషయం మేడం, ఈ మా కాలనీలో కొంత భయప్రాంతాలు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం పెడదామంటే కూడా కొంతమందికి పిలిపించి భయప్రాంతాల గురించి మీ మీద కేసులు పెట్టేస్తాం. ఏవి పెట్టినా కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. కోర్టులోకి వెళ్తే అడ్వకేట్ గా కొట్లాడి నేనున్నా. ఎవరు అడ్డం వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరు ఎటువంటి ఆలోచన చేయకండి. మీరందరూ కూడా ఎవరు కూడా ఆలోచన చేయకండి. ఏదున్నా కలిసి కట్టుగా పెద్ద మనుషులతో కలిసి పనిచేస్తాం. మన కాలనీ డెవలప్మెంట్ ఏంటో చూపించుకుందాం. మనకు గెలవకపోయినా
ఈ 3.5 సంవత్సరాలు మనమే కౌన్సిలర్, 5 సంవత్సరాల మొత్తం రాబోయే 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటుంది పోరాటం చేసే బలం జగ్గారెడ్డి గారు నాకు ఇచ్చారు. ఆ ధైర్యం నాకుంది. ఆ ధైర్యంతో పనిచేయడానికి నేను వస్తాను. మీరందరూ ఎటువంటి మాటలకు ఈ పెన్షన్లు ఏమున్నా కానివ్వండి, మనకి ఇళ్ల స్థలాలు ఎంతో మంది చాలా రోజులు వస్తుంది 15-20 సంవత్సరాల నుంచి మా కాలనీలో మేడం ఇది కిరాయికి ఉంటున్నారు మేడం. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నారు. వాళ్లకు స్థలాల కోసం చాలా ఇబ్బంది ఉంది మేడం. వేరే వేరే కాలనీకి ఎన్నెన్నో వస్తాయో తెలియదు, కానీ మా కాలనీకి వచ్చిన దానికన్నా ఇంకొక 100 ఎక్కువ కావాలి మేడం. రిక్వెస్టబుల్ గా మేడం మీ అందరికీ కోరుకుంటున్నాను. చైర్మన్ వైస్ చైర్మన్ సార్ మీకు కూడా కోరుతున్నాను సార్. ఎటువంటి పనులు వచ్చినా సార్, పెన్షన్లు అయినా సరే, ఏవైనా సరే మా కాలనీ నుంచి వచ్చినా ఆ పనులని కొంచెం ప్లీజ్ మీరు రిక్వెస్టబుల్ గా తొందరగా చేయండి సార్. తీసుకొచ్చే బాధ్యత అది చేపించే ప్రకారం మీ అందరు ఇవ్వాల్సిందని కోరుతున్నాను మేడం. సంజీవ్ నగర్ కాలనీలో ఎందుకు పెట్టలేరు, నారాయణ రెడ్డి కాలనీ ఎందుకు పెట్టారని నేను పుట్టి పెరిగింది ఇదే ఇక్కడనే. మా కాలనీలో గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు నారాయణ రెడ్డి కాలనీ పేరు చెప్పాలని సిగ్గుపడ్డారు. నారాయణ రెడ్డి కాలనీ పేరు చెప్పాలనే సిగ్గుపడి నారాయణ రెడ్డి కాలనీ మీద రాజ్యసభ అనుభవించుకున్న వాళ్ళు ఈ రోజు ఇంటి పేరు ఏదో మార్చుకొని ఇంటి పేరు సాయినార్ కాలనీ అని పెట్టుకొని నారాయణ రెడ్డి కాలనీ పేరు పెట్టుకోవడానికి ఆలోచన చేసిన వాళ్ళు. కానీ మేము నారాయణ రెడ్డి కాలనీ పుట్టి పెరిగి ఇక్కడనే ఉండి చదువుకొని విద్యార్థిగా బయటకు వచ్చినాను. అదే విధంగా కౌన్సిలర్ గా పోటీ చేశాను. సంజీవ్ నగర్ లో మీటింగ్ ఎందుకు పెట్టలేదంటే మేము సంజీవ్ నగర్ లో కాలు పెట్టడం మొదలుతో మేము కంపల్సరీగా పని తీసుకొని సంజీవ్ నగర్ లో కాలు పెడతాము, సాయి మణిక్ నగర్ లో కాలు పెడతాము. సార్ మీ రిక్వెస్టబుల్ సార్, మీ అందరు అంగీకారంతో అడుగుతున్నాను సార్. మేము సంజయ్ నగర్ లో మీటింగ్ అరేంజ్ చేయాలనుకుంటే అప్పుడు మాకు పనులతోటి పంపిస్తే మేము పనులతోటి వెళ్ళి మీతో మీటింగ్ అరేంజ్ చేసుకోగలుగుతాం మేడం.